అందరూ కూడా ఆ యొక్క హనుమంతుడిని ఏ విధంగా అయితే రామ కార్యం కోసం హనుమంతుడు ఏ విధంగా శక్తి ఆవహించిందో అదేవిధంగా కరసేవ కూడా ఇలాంటి హనుమశక్తి ఆవహించి అయోధ్యలో 1992లో బాబ్రీ డాన్చాట్ కూల్చి ఇవాళ మందిర నిర్మాణం చేసుకుని శుభ సందర్భంగా 22వ తారీఖు ఏ విగ్రహ ప్రతిష్ఠ జరుపుకుంటున్నామో ఆ విగ్రహ ప్రతిష్టలో ఉత్సాహంగా హిందువుల యొక్క స్వాభిమాన సంకేత రామ మందిరము ఆ రామ్లలా విరాజమాన అవుతున్న అయోధ్యలో దానికి చక్కగా మనకు అందించారు. కాబట్టి గొప్ప సినిమా అండి, భారతదేశ చరిత్రలో గొప్ప సినిమా. ఇలా ఈ సినిమా చూడాలి. చక్కగా హనుమాన్ చాలీసా కూడా వచ్చింది కదా, హనుమాన్ చాలీసా అందరూ నేర్చుకోవాలి. హనుమాన్ చాలీసా మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అలాంటి హనుమాన్ చాలీసా కాబట్టి ఫ్యామిలీ ఓరియంటెడ్ భక్తి, ఒక ధార్మిక అనుష్ఠానం. ఈ సినిమా చూస్తున్నామంటే ఒక పూజలో ఉన్నట్టుగా, ఒక దేవాలయంలో ఉన్నట్టుగా, ఒక మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఆ విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ సినిమా చాలా గొప్ప సినిమా, ఇది అందరు చూడాల్సిన సినిమా. సినిమా థియేటర్లో విజువల్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. విజువల్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించారు. చక్కటి